పంచాంగం జనవరి 10, 2024 బుధవారం. శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం. హేమంత ఋతువు బహుళపక్షం. తిథి చతుర్దశి రాత్రి 8:11 వరకు. నక్షత్రం మూల రాత్రి 7:39 వరకు. వర్జ్యం తెల్లవారి 4:27 నుండి 5:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. శుభ సమయం లేదు. మేషరాశి చిన్న చిన్న వ్యాపారస్తులకు, శీతల పానీయాల వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. అధికారుల వేధింపులు మాత్రం తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ఈరోజు సుమంగళి పసుపుతో గౌరీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ పూజ చేయండి. వృషభరాశి భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయపరమైన ఒత్తిడి కార్యాలయంలో పెరుగుతుంది. కొంతమంది విషయంలో కలత చెందే విధంగా పరిస్థితులు ఉంటాయి. వాహనం పట్ల మెలకువలు అవసరము. నుదుటన హనుమాన్ సింధూరం ధరించండి. మిథున రాశి గృహశాంతిని ఏర్పాటు చేసుకోవడానికి తగిన వ్యూహాలను అనుసరిస్తారు. ఓ వ్యక్తి ఉన్నత స్థాయిని పొందగలుగుతారు. మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వ్యాపార ప్రదేశాలలో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కర్కాటక రాశి కొన్ని నూతన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. చదువుకునే పిల్లలు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ను మెడలో ధరించండి. సింహరాశి విద్యాసంస్థల విషయంలో, ఎంపిక విషయాల్లో జాగ్రత్త వహించండి. హోమియోపతి, ఆయుర్వేద వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు, తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవండి. కన్యారాశి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అష్టమూలిక గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వెయ్యండి. నరదిష్టి తొలగుతుంది. సంతాన పురోగతిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు. గణపతి పూజ చేయండి. తులారాశి కీలకమైన విషయాలలో ఓర్పు, నేర్పు, సహనం ఎంతో అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. కార్యాలయంలో అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో ధూపం వేయండి. వృశ్చిక రాశి ఒంటరిగా చేసే ఆలోచనలు పనికిరావు అన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. అనేక రకాల బాధలను ఇతరులకు చెప్పుకోలేక బాధను దిగమింగుతారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. శివాలయంలో అర్చన జరిపించండి. ధనస్సు రాశి అయిన వాళ్లతో హోరాహోరీ పోరాటాలు, గొడవలు, గందరగోళం, ఆస్తి తగాదాలు జరిగే అవకాశముంటుంది. ఇంట్లో కొంతమంది ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. కార్యాలయంలో చికాకు కలిగించే అంశాలు ఉంటాయి. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి. మకర రాశి స్త్రీల సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ వాళ్లు మీకు అండగా నిలబడినప్పటికీ నిరుత్సాహానికి మాత్రం గురవద్దు. గోశాలలో గరికను దానంగా ఇవ్వండి. కుంభరాశి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. గృహం కొనుగోలు చేయడం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం నిరాశ కలిగిస్తాయి. జిల్లేడు గణపతిని ప్రతిరోజు పూజించండి. బెల్లం నివేదనగా సమర్పించండి. మీనరాశి వ్యక్తిగత స్థాయిని పెంచుకోగలుగుతారు. కఠినమైన సవాళ్లను, సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవలసి వస్తుంది. అందరూ తోడుగా ఉన్నా ఒంటరిగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.